టు స్టేట్స్ బులెటిన్. నేను ప్రియాంక. నేను సాయి సుధా. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోకర్గా మిగిలిపోతారా? ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి ఒక్క సీటు కూడా సాధించకుండా పరువు కోల్పోయిన పవన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బోల్తా కొడతారా అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇక రాజకీయ వేదికపై సరైన స్థానాన్ని అందుకోలేక, ప్రజల అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోలేక, ఎవరితో జతకట్టాలో నిర్ణయించుకోలేక, సీఎం పదవిపై ఆశ ఉన్నా ఎలా చేరుకోవాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక ఇదే సందర్భంలో రాజకీయ ప్రత్యర్థుల సూటిపోటి మాటలను ఎలా ఎదుర్కోవాలా అని సతమతమవుతున్నారు. తాజాగా సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ ను సూటిగా ప్రశ్నలు సంధించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోకర్గా మిగిలిపోతారా? ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి ఒక్క సీటు కూడా సాధించకుండా పరువు కోల్పోయిన పవన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బోల్తా కొడతారా అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. రాజకీయ వేదికపై సరైన స్థానాన్ని అందుకోలేక, ప్రజల అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోలేక, ఎవరితో జతకట్టాలో నిర్ణయించుకోలేక, సీఎం పదవిపై ఆశ ఉన్నా ఎలా చేరుకోవాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదే సందర్భంలో రాజకీయ ప్రత్యర్థుల సూటిపోటి మాటలను ఎలా ఎదుర్కోవాలా అని సతమతమవుతున్నారు. తాజాగా సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ ను సూటిగా ప్రశ్నలు సంధించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కు కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల ప్రకటించారు. చంద్రబాబు అనుభవం ఏపీకి కావాలని జనసేనాని పవన్ కూడా చెప్పారని లోకేష్ కుండబద్దలు కొట్టారు. లోకేష్ అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ కూడా ఏకీభవిస్తున్నారా? చంద్రబాబు సీఎం అయ్యేందుకు జనసేనాని అంగీకరించారా అంటూ మాజీ పార్లమెంటేరియన్ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ విడుదల చేశారు. యాచించే స్థితిని పవన్ నుంచి జన సైనికులు కోరుకోవట్ యాచించే స్థితిని పవన్ నుంచి జనసైనికులు కోరుకోవట్లేదని, రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో ఆయన వైఖరి స్పష్టం చేయాలంటూ బహిరంగ లేఖలో చురకలంటించారు.
రానున్న కాలంలో చంద్రబాబు నాయకత్వాన్ని పవన్ నిజంగానే సమర్థిస్తున్నారా? ఒకవేళ సమర్థిస్తే బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏమిటని జనసేనాని హరిరామ జోగయ్య నిలదీశారు. ఏపీలో 80% జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఇంకెప్పుడు అని పవన్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి అనుభవం గల నాయకత్వమే కావాలంటూ పవన్ కళ్యాణ్ గతంలో చాలాసార్లు చెప్పిన విషయాన్ని కూడా లేఖలో గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని, బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలని జనసేన కార్యకర్తలు కలలు కంటున్నారని, ఇప్పుడు వాళ్ల కలలు ఏం కావాలని అడిగారు. ఈ విషయాలపై జన సైనికులకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని కోరారు. ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు అని లోకేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. తాము కష్టపడి టీడీపీకి అధికారం అప్పగించాలా అని ప్రశ్నిస్తున్నారు. దీనికన్నా ఒంటరిగా బరిలోకి దిగితే కనీసం గౌరవం అన్నా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పోలీస్ ఉన్నతాధికారిగా ఆయన ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరు. హై ప్రొఫైల్ కేసుల్లో ఏమాత్రం వెనుకడుగు వేయని అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అదే వేగంతో, అంకిత భావంతో సమాజాన్ని ముందుకు కదిలించాలన్న ఆశయం ఆయనది. రాజకీయాల్లో అడుగుపెట్టి తొలి ప్రయత్నంలో ఎదురుదెబ్బ తగిలినా వెన్ను చూపకుండా ముందుకే దూసుకెళ్తున్నారు. ఆశయ సాధన కోసం ఇప్పుడు కొత్త పార్టీ ప్రకటిస్తున్నారు. వివి లక్ష్మీనారాయణగా కొందరికి, ఆయన చేపట్టిన హోదా కారణంగా జేడి లక్ష్మీనారాయణగా అందరికీ తెలిసిన ఈ అవిశ్రాంత యోధుడి ప్రస్థానం ఒకసారి చూద్దాం. ఆయన ఓ పోలీస్ ఉన్నతాధికారి, కానీ రాజకీయ నాయకుల కంటే ఎక్కువ గుర్తింపు పొందారు. బడా బడా రాజకీయ నాయకులను, సీనియర్ ఐఏఎస్ అధికారులను, సీనియర్ జడ్జిలను సైతం కటకటాల వెనక్కి నెట్టి దేశంలోనే సూపర్ హీరోగా నిలిచారు. ఈ పనులన్నీ తన విధుల్లో భాగంగానే చేసినప్పటికీ ఇతర పోలీసు అధికారులు కనపర్చలేని ధైర్యాన్ని ప్రదర్శించి సాధారణ ప్రజల దృష్టిలో సంచలన హీరోగా నిలిచారు. ఆయన మరెవరో కాదు, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. 1965 ఏప్రిల్ 3వ తేదీన కర్నూలు జిల్లా శ్రీశైలంలో పుట్టిన లక్ష్మీనారాయణ వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐఐటీలో ఎంటెక్ చేసి సివిల్ సర్వీస్ సాధించారు. మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్గా, నాందేడ్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నిజాయితీని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సిబిఐలో డీఐజీగా నియమించింది. హైదరాబాద్లో సిబిఐ జేడీగా చేరి
గొప్ప గొప్ప రాజకీయ నాయకులకే నిద్ర లేకుండా చేశారు. పోలీస్ శాఖ అంటేనే అవినీతికి, పక్షపాతానికి మారుపేరు. ఇక్కడ నిజాయితీ పరులు అతి తక్కువగా ఉంటారు. ఆ తక్కువ మందిలో వాసగిరి లక్ష్మీనారాయణ ఒకరు. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా రాజకీయాలతో ముడిపడిన పలు కేసులను నిజాయితీగా రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా డీల్ చేయించడంలో వివి లక్ష్మీనారాయణ ఇంటి పేరే జేడీగా మారిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ఓబులాపురం మైనింగ్ కేసు, ఔటర్ రింగ్ రోడ్ కోసం భూసేకరణలో అక్రమాలు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు, జగన్ అక్రమాస్తుల కేసు, ఎంఆర్ ప్రాపర్టీస్ కేసు, ఇలా ఆయన టేకప్ చేసిన కేసులన్నీ సంచలనమే. ప్రజాప్రతినిధులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా అక్రమాలకు పాల్పడిన కుంభకోణాల కేసులే. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, రాజీ పడకుండా అవినీతిని కూకటి వేలతో పెకిలించి నిందితులకు శిక్ష పడేలా చేయడంతో జేడీ లక్ష్మీనారాయణ దేశ ప్రజల దృష్టిలో ఒక్కసారిగా హీరో అయ్యారు. ఓబులాపురం మైనింగ్ కేసులో కర్ణాటక ఎంపీ గాలి జనార్దన్ రెడ్డి, ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డిలను అరెస్ట్ చేయడంతో జేడీ లక్ష్మీనారాయణ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తయ్యారు. తరువాత సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, మైనింగ్ శాఖ ఉన్నతాధికారి రాజ్ గోపాల్ ను అరెస్ట్ చేశారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్, సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యల అరెస్ట్, జగన్ అక్రమాస్తుల కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణ, కడప ఎంపీ వైఎస్ జగన్లను అరెస్ట్ చేయడంతో ఏకంగా హీరోగా అవతరించారు. ఈ అరెస్టులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జగన్ అక్రమాస్తుల కేసులోనే నాటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా పదవులు పోగొట్టుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు న్యాయమూర్తులకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై 2 జడ్జిలను, ఒక మాజీ జడ్జిని అరెస్ట్ చేయడం కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కర్ణాటకలో గనుల కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మాజీ సీఎం యడియూరప్పపై నమోదైన కేసును కూడా లక్ష్మీనారాయణే పర్యవేక్షించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం పైన లక్ష్మీనారాయణే విచారణ జరిపారు. అంతేకాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహరబుద్దీన్, ఇష్రాత్ జహాన్ల ఎన్కౌంటర్ల కేసు దర్యాప్తు బాధ్యతను కూడా లక్ష్మీనారాయణకి అప్పగించారు. మొత్తానికి దేశవ్యాప్తంగా రాజకీయంగా వివాదాస్పద కేసుల దర్యాప్తు బాధ్యతను లక్ష్మీనారాయణకు అప్పగించడం పోలీస్ శాఖలో ఆయన నిజాయితీపై ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. లక్ష్మీనారాయణ అందించిన విశిష్ట సేవలకు గాను 2017లో ఆయనను ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్తో ప్రభుత్వం సత్కరించింది. 2018లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఉద్యోగిగా నిజాయితీతో ప్రజల మనస్సు గెలుచుకున్న లక్ష్మీనారాయణ సమాజంలోనూ అవినీతిని అంతమొందించే లక్ష్యంతో 2019లో రాజకీయాల్లోకి దూకారు. తొలి ప్రయత్నంలో ఓడిపోయిన ఓటర్లకు చేరువయ్యారు. విశాఖపట్నం నుంచి లోక్సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన గెలిచినంత క్రెడిట్ సంపాదించారు. ఇలాంటి నిబద్ధత గల వ్యక్తిని ఓడించి తప్పు చేశామా అని విశాఖ ప్రజలు బాధపడే పరిస్థితి వచ్చిందంటే లక్ష్మీనారాయణ ఓడి గెలిచినట్లే కదా అని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారంటే ఆయన పొందిన ప్రజాభిమానం అర్థమవుతుంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని విశాఖవాసుల దృష్టిలో దేవుడిగా నిలిచారంటే అతిశయోక్తి కాదు. ఈసారి కూడా విశాఖ నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన లక్ష్మీనారాయణ తన రాజకీయ ప్రక్షాళనను ఇక్కడి నుంచే ప్రారంభిస్తానంటున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విధ్వంసానికి కారణమయ్యాడన్న అభియోగాలపై అరెస్ట్ అయిన బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్ కు ఎట్టకేలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. కాగా బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ గెలిచినప్పటికీ ఆ సంతోషం ఎక్కువసేపు కొనసాగలేదు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తరువాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన అల్లర్లతో పలు కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన అల్లర్లు ఆగలేదు. ఆ అల్లర్లను ఆపడంతో పోలీసులకు ప్రశాంత్ సహకరించలేదనే ఆరోపణ ఉంది. పల్లవి ప్రశాంత్ తన అభిమానులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడంతో ఈ దాడులు జరిగాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు పల్లవి ప్రశాంత్కు 14 రోజుల రిమాండ్ విధించింది. పల్లవి ప్రశాంత్ అభిమానుల పేరుతో కొందరు సృష్టించిన అల్లర్లలో బిగ్ బాస్ సెలబ్రిటీల వాహనాలు, బస్సులు ధ్వంసమయ్యాయి. అమర్దీప్ కారుపై అటాక్ చేశారు. లోపల వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ఉన్నారనే జ్ఞానం కూడా లేకుండా ఎలా అంటూ ప్రియాంక ఫైర్ అయింది. హౌస్ లో మేము కేవలం టాస్కుల్లో మాత్రమే గొడవ పడతాం, మిగిలిన టైంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటామని ప్రియాంక తెలిపింది.
పల్లవి ప్రశాంత్ లేనిపోని వివాదాల్లో చిక్కుకోవడంతో కుటుంబ సభ్యులు బోర్న విలిపిస్తున్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచాడనే సంతోషం లేకుండా పోయింది అని అంటున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ తీరుని తప్పుబడుతూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు పల్లవి ప్రశాంత్ కు మద్దతు తెలుపుతున్నారు. ఫ్యాన్స్ అతి వల్లే ప్రశాంత్ ఇలా సమస్యలు ఎదుర్కొంటున్నాడని అంటున్నారు. అయితే ప్రశాంత్ అరెస్ట్ పై ఇప్పటికే చాలా మంది స్పందించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతనిని పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే కేసులో మరో 16 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 4 మైనర్లు ఉండగా మిగిలిన 12 మందికి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం చోటు చేసుకున్న విధ్వంసానికి సంబంధించి వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ ముగిసిన తర్వాత విజయోత్సవాల్లో పాల్గొన్న ప్రశాంత్ పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ర్యాలీగా వెళ్లాడని, రోడ్డుపై వాహనాలు ఆపాడని అభియోగాలు నమోదు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ మెయిన్ గేట్ నుంచి రావద్దని చెప్పినా ప్రశాంత్ రావడం వల్లే అక్కడ పరిస్థితి కంట్రోల్ తప్పిందని పోలీసులు వెల్లడించారు. విధించినట్లుగా తెలుస్తోంది. ఇద్దరిని అయితే అరెస్ట్ చేశారు. 6 గంటల పాటు విచారించినట్లుగా తెలుస్తోంది. తర్వాత నేను రోజుల పాటు రిమాండ్ విధించినట్టు వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాలపై దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న చలాన్లపై పోలీస్ శాఖ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90% రాయితీ ఇచ్చింది. 2 వీలర్స్పై 80%, 4 వీలర్స్, ఆటోలకు 60%, లారీలు, ఇతర భారీ వాహనాలపై 50% డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ 26 నుంచి జనవరి 10వ తేదీ వరకు వర్తిస్తుందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో ఉన్నాయని అధికారులు తెలిపారు.
గత సంవత్సరం కూడా పెండింగ్ చలాన్లపై నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ రాయితీనిచ్చింది. దీంతో 45 రోజుల్లో ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ చలాన్లు వసూలయ్యాయి. మొత్తానికి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠిన నిఘా ఉంచారు. ఎక్కడ ఎలాంటి తప్పు చేసినా ఫోటోలు క్లిక్ అనిపించి ఆన్లైన్లో చలాన్లు పంపిస్తున్నారు. అయితే ఈ చలాన్లు వసూలు చేయడం మాత్రం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. ఇన్ని కఠిన నిబంధనలు చలాన్లు విధించినా ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించే వారి సంఖ్య ఏమాత్రం తగ్గటం లేదని రోజు రోజుకు పెరుగుతూనే ఉందని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయన్నారు. రాంగ్ రూట్లో వెళ్లటం, లైసెన్స్, హెల్మెట్ లేకుండా మద్యం సేవించి వాహనాలు నడపటం మొదలైన నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. వీటిపై పోలీసులు ఎప్పటికప్పుడు డ్రైవ్ నిర్వహించి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఫోటోలు చేసి ఈ చలాన్లు ఇంటికి పంపిస్తున్నారు. ఆన్లైన్ మీ సేవా కేంద్రాల్లో చలాన్లు చెల్లించే ఛాన్స్ ఇచ్చినా క్లియర్ చేయడంలో వాహనదారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.
चेक मंच। यीशु मसीह की जय हो। एक बार फिर से मैं आपका स्वागत करता हूं आज के इस सुनहरे पल में। हम आपके लिए एक सुंदर सा गीत लाए हैं। आशा करते हैं कि आप हमारे साथ एकजुट होकर इस गीत के बोल हमारे साथ गाएंगे। ये गाना एक हिंदी गाना है जिसको मैंने खुद लिखा है और डॉक्टर पीजेडी कुमार जी ने उसके धुन दिए हैं। तो ये गीत है आया है संदेशा। आशा करता हूं ये गाना आपको पसंद आए और आप मेरे साथ गा सकते हैं। अब जहां तक भी है ताली बजाकर इस गीत को हमारे साथ गाएं। ये सुंदर सा गीत आप हमारे साथ गा सकते हैं। क्या बात है। जीवन के रास्ते में नहीं तुम अकेले, यीशु राजा रहता है सभी के दिलों में। जीवन के रास्ते में नहीं तुम अकेले, यीशु राजा रहता है सभी के दिलों में। जन्नत का नूर
मसीहा सभी का सहारा, आओ उनके गाने गीत सुने मेरा, चलो हम मनाने ये पल है सुने मेरा, आओ उनके गाने गीत सुने मेरा, चलो हम मनाने ये पल है सुने मेरा। यही है क्रिसमस का संदेश, अनंत जीवन का ये देश, यही है क्रिसमस का संदेश, अनंत जीवन का ये देश, यही है क्रिसमस का संदेश, अनंत जीवन का ये देश, यही है क्रिसमस का संदेश, अनंत जीवन का ये देश, यही है क्रिसमस का संदेश, अनंत जीवन का ये देश, यही है क्रिसमस का संदेश, अनंत जीवन का ये देश। आया है सवेरा, यीशु मसीह की जय, बोलो, यीशु मसीह की जय, बोलो, यीशु मसीह की जय। धन्यवाद। Let's give a big round of applause for our wonderful choir. A strong number of 200 people, and they have been practicing for the last 2 months. So I think a big round of applause they truly deserve. They have been singing for all of us from such a long time. Dr. P.J.D. Kumar is their choir master. And our Honorable Chief Minister will be arriving shortly. Till then, please sit back and relax and enjoy the carol singing and the different songs that they're singing in Telugu, Hindi and English. Thank you. మహారాజు పుట్టాడు కాల్స్పిల్లి గారు రచించారు.